ఈ రోజున గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇదే పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు ఒక కారణం ఉంది. చాలా కాలం నుండి భాస్కర్ రావు గారు ఈ స్కూల్కు విశిష్ట సేవలు అందిస్తున్నారు. భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా దీనికి పేరుంది. వారికి వచ్చిన అవార్డులు రివార్డులకు అంతులేదు. ఈ మొన్న జరిగినటువంటి టీచర్స్ డే నాడు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు. వారికి చాలా కాలం నుంచి మనం సత్కారం నేను పిఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు అనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఒక మహానీయుడు పుట్టినరోజు ఇంకో మహానీయుడికి ఈరోజు మనం సత్కారం చేయడం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ స్కూల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని విశిష్ట భూమికలు నిర్వహించారు. ఆనాటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులను నెల్లూరుకు పిలిపించి ఇప్పుడు ఏదైతే సారంగధరిగా అనే పాట వస్తుందో ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ రోజు తెప్పించినటువంటి మౌనత వ్యక్తి 3 రోజులు ఈ అంతరించిపోతున్న గ్రామీణ కళలను ప్రోత్సహించేందుకు భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత క్రీడా మాంత్రికుడు ధ్యాన్చంద్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించాడు. మరొక విచిత్రమైన విశేషం అంటే జనగణ మన ఆ రోజు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానికోసం ప్రత్యేక కార్యక్రమం ఏం చేసి ప్రతి స్కూల్లో కూడా జనగణ మీద పోటీలు నిర్వహించేది. తర్వాత వికలాంగులకు ఎన్నో అవార్డులు రివార్డులు అందజేశాడు. తన 5 సంవత్సరాల కాలంలో పదవీ కాలంలో అతనికి వచ్చిన జీతాన్నంతా పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టింది. నాటికి నేటికి కూడా ఎంతసేపు సమాజానికి సేవ చేయాలని ఆలోచించే మహోన్నత వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి వారి పుట్టినరోజుని ఇక్కడే మేము చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో రచయితలు వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, పిఎంపీ అసోసియేషన్ వచ్చారు. ఒక అసోసియేషన్ సంబంధం లేకుండా వారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మీరు విద్యార్థులందరూ తయారు కావాలని కోరుతున్నాం. నేను శాఖవారి వేణుగోపాల్, పిఎంపీ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు వ్యవసాయ సహకార ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పిఎంపీ గౌరవ అధ్యక్షులు జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో కొండాపాలెం గేట్లోని నగరపాలక ఉన్నత పాఠశాల నందు కేక్ కట్ చేసి పిల్లలందరికీ కూడా స్వీట్స్, చాక్లెట్స్ పంచడం జరుగుతుంది. మరి ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఆడంబరాలకు పోకుండా పిల్లల మధ్య చేసుకుంటే బాగుంటుందని మంత్రి కాకాని గోవర్ధన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ జన్మదిన కార్యక్రమం చేయడానికి ఇక్కడ మమేకమయ్యాము. ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి భాస్కర్ సార్ గారికి, జయప్రకాష్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకాని సార్కి అభినందనలు సెలవు తీసుకుంటాం. చాలా సంతోషకరమైన విషయం. ఇద్దరు ఆదర్శ వ్యక్తులు మధ్యన మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఒకటి రాష్ట్ర మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ పాలనని ఆదర్శంగా ఆచరణంగా చేసి చూపించారు. వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు మనం జరుపుకోవడం సంతోషం. రెండవది భాస్కర్ రావు గారు ఈరోజు ఒక ఉపాధ్యాయులుగా జాతీయ స్థాయిలో మంచి అవార్డు అందుకొని ఒక స్కూల్ని ఒక ఆదర్శవంతంగా మార్చినటువంటి ఇద్దరు ఆదర్శమైనటువంటి వ్యక్తుల మధ్యన మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మన భాస్కర్ రావు గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ప్రతినిత్యం విద్యార్థులు విద్యారంగానికి లేని సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఈ రోజుకు కూడా నిత్యం విద్యార్థిగానే ఒక రాజకీయంగా మంత్రిగా బాధ్యత నిర్వహిస్తూ కూడా తన పిహెచ్డి అనేది చేయాలా అంటే చదువుకున్న ప్రాధాన్యతను గుర్తించి అతను అటు రాజకీయంగా మంత్రిగా బాధ్యతలు, ప్రజలకు సేవలు, సకాలంలో సేవలు అందిస్తూ కూడా తన చదువుకు కూడా కొంత టైంను కేటాయించి పిహెచ్డి చేసి మననే ఈ మధ్యనే థీసిస్ కూడా సబ్మిట్ చేశారు. అంటే విద్య పట్ల ఆయనకున్న మక్కువ. అదే కాదు, ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక కరదీపిక అనేది ఏర్పాటు చేసేది. ఒక బిడ్ బ్యాంక్ స్టడీ మెటీరియల్ లాగా ఒకటి తయారు చేసి
ప్రతి జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా అందించారు. ఆ రోజు ఆయన ప్రారంభించినటువంటిది ఈరోజు అది ఆయన ఆ రోజు వ్యక్తిగతంగా తన జిల్లా పరిషత్ చైర్మన్గా వచ్చే శాలరీతో ప్రారంభించేశారు. దాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఆయన వ్యక్తిగతంగా చేసిన దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఆయన చేసిన పని ఎంత గొప్పదో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి వ్యక్తి పుట్టినరోజున ఇంతమంది చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని మీ అందరూ కూడా ఒక్కసారి గోవర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.